తెలుగులో ప్రతి ఏడాది వందల కొద్ది సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ వీటిలో ప్రేక్షకులని ఆకట్టుకునే హిట్ అయ్యేవి చాలా తక్కువ. మిగతావి ఎప్పుడొచ్చి వెళ్ళాయో తెలియనంతలా కనుమరుగైపోతాయి. చానాళ్ల తర్వాత ఏదో ఒక చోట ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అలా దాదాపు 2 ఏళ్ల తర్వాత 2 తెలుగు మూవీస్ ఓటీటీలోకి సడన్గా వచ్చేశాయి. 2023లో ఆగస్టు చివరి వారంలో రిలీజైన మహానటులు, అదే ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో రిలీజైన ప్రేమదేశపు యువరాణి చిత్రాలు దాదాపు ఏడాదిన్నర 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేశాయి. కాకపోతే ₹99 రెంట్ విధానంలో వీటిని చూడొచ్చు. రీసెంట్ టైంలో ఇలా చాలా తెలుగు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ప్రతి వారం కొన్ని సినిమాలు అన్నట్టు స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ వారం ప్రేమదేశపు యువరాణి, మహానటులు చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ సినిమాల విషయానికొస్తే రెండింటిలోనూ పెద్ద పేరున్న నటీనటులు ఎవరూ లేరు. దీంతో రిలీజ్ అయిన సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఇకపోతే ఈ వారం థియేటర్లలో ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం, చౌర్యపాఠం అనే 2 తెలుగు సినిమాలతో పాటు జింఖానా అనే డబ్బింగ్ చిత్రం రాబోతోంది. ఓటీటీలో ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర, జ్యుయల్ థీప్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ ఓటీటీలో సడన్ సర్ప్రైజ్లు ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంది.